యాకోబు పత్రిక 3వ అధ్యాయము కొన్ని వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా. ఇక్కడ బోధకులు అవ్వద్దని చెప్తున్నారు. ఎందుకు అవ్వద్దంట అంటే బోధకులమైన మనము, యాకోబు కూడా తాను కూడా బోధకుడే, బోధకులకి మాట చెప్తున్నాడు. మనము మరి కఠినమైన తీర్పు పొందుతాం అని తెలుసుకోవాలి. అందుకనే మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం, చెప్పిన దాన్ని మనం పాటించాలి, చెప్పశక్యమైన వాటిని మనం బోధించాలి, చేయశక్యమైన వాటిని బోధించాలి. అంటే ఉన్నవన్నీ కూడా బైబిల్లో దేవుడు ఏది చెప్పినప్పటికీ కూడా చెయ్యాలి. చాలామంది ఏంటంటే ఈ దినాల్లో వేషధారణతో కూడిన బోధకులు ఉంటారన్నమాట. హెబ్రీ పత్రికలో చూడండి, హెబ్రీ 5వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. హెబ్రీ త్వరగా చదవండి. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఇక్కడ ఏంటంటే మనం అందరం కూడా క్రీస్తులో పసిబిడ్డలుగానే స్టార్ట్ అవుతుంది మన ఆత్మీయ జీవితము. అయితే దాన్ని ఎదగాలి. ఎలా ఎదుగుతామంటే నేర్చుకున్న ప్రతి వాక్యాన్ని మనం పాటించినప్పుడు మంచి చెడు, మేలు కీడుల్ని వివేచించే శక్తి ఉండాలి. కీడుని లేక చెడుని విడిచిపెట్టి మేలుని మనం పాటించేవారిగా ఉండాలన్నమాట. అలా చూసుకుంటే మనల్ని అందరినీ మనం పరీక్షించుకుంటే మనం విన్న వాక్యాన్ని ఎంతవరకు మనం పాటించగలుగుతున్నాం, తెలిసిన వాక్యాన్ని ఎంతవరకు పాటించగలుగుతున్నాం అనేది తెలుసుకోవాలి. లేకపోతే దేవుని దృష్టిలో ఏది మేలు ఏది కీడు అనేది కూడా మనం వివేచించాలి. అలాగా మనం బలమైన ఆహారం మనం భుజించినప్పుడు మేలు కీడుల్ని వివేచించి మేలుని చేసేవారుగా ఉంటూ చేసినప్పుడు మనం ఇతరులకి పసిపిల్లలకి బోధించేవారుగా ఉండాలి. కనుక ఈ దినాల్లో మనం అటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. అంత్య దినాల్లో ఉంటున్నాం కనుక దేవుని వాక్యం ఆల్రెడీ ప్రవచన రూపంలో చెప్పింది ఏముంది, చెప్పేవారు చేయరని. అలాగా లేకుండా తప్పుడు బోధకులు ఉంటారని, అబద్ధ బోధకులు ఉంటారని, వక్రీకరించి చెప్పేవాళ్ళు ఉంటారని ఆ విధంగా ఉంటాడు. పౌలు కూడా తెస్సలోనికైలో కానీ ఇతరులకు కానీ మేము అలా లేను, అవునంటే అవును కాదంటే కాదు అని తాను చెప్తూ వచ్చాడనమాట. మాలో ఎటువంటి కపటం లేదు, ఎటువంటి ధనాపేక్ష లేదు అని తాను చెప్తూ వచ్చాడు. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో ఉంటుంది. అది ఇప్పుడు చూడని అవసరం లేదు. అలాగా బోధకులు కావాలి తప్పకుండా. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, అంతా గొర్రెలు లేని కాపర్ల వల్ల ఉన్నారు, విసికి చెదిరిపోతున్నారు, అయితే పనివారు తక్కువగా ఉన్నారు, అందుకని పనివారి కొరకు ప్రార్థన చేయండి, కోత యజమానుడు మీకు ఇస్తాడని కూడా చెప్పాడు. మత్తయి సువార్త 29వ అధ్యాయంలో ఆఖరిలో ఉంటుంది. కనుక 29 కాదండి, చూద్దాం తర్వాత. కాబట్టి ఆ విధంగా కావాలి, బోధకులు కావాలి, బోధకురాలు కావాలి. అయితే దీన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి. దేవుడు నాకు ఏదైతే నేర్పిస్తాడో దాన్ని నేను చేస్తాను, దాన్ని నేను పాటిస్తాను, నేను మేలుకేడు వివేచిస్తాను, ఇతరులకు బోధిస్తాననే తీర్మానం మనం చేసుకోవాలి. లేకుండా కేవలం నేను చెప్పేది మాత్రమే చెప్తాను కానీ దాన్ని నేను పాటించడంటే కాలంగా ఉండటం బెటర్. ఎందుకంటే కఠినమైన తీర్పు వస్తుంది, కఠినమైన శిక్ష వస్తుంది. అది ధర్మశాస్త్ర ప్రకారం కూడా ఏం చెప్పాడంటే 5:19 మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 5:19లో ఈ మిగిలిన అల్పమైన ఆజ్ఞల్లో ఒకదాన్ని మీరు ఇతరులకి అలాగిన బోధించేవాడేవాడు చేయమని వాడు పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడు అవుతాడు. చిన్న ఆజ్ఞ బోధించి
అలా చేయకపోతే ఏమవుతుంది? బోధించేవాడు. అందుకనే పౌలు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలన్నాడు. అంటే అర్థం ఏంటంటే దాన్ని పాటించాలన్నమాట. క్రీస్తు యేసు అడుగుజాడల్లో నడుచుకున్నాడు అన్నమాట. కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా ఉన్నారు. మీలో అనేకులు బోధకులు కాకు. నేనేమంటానంటే బోధకులు కావాలి, అయితే ఏంటంటే తీర్పులోకి వచ్చే బోధకులు కావాలి. అనేక మంది మన పాత నిబంధనలో కూడా చూస్తూ వచ్చాము. కొంతమంది నష్టపోతూ వచ్చారు. అలా లేకుండా జాగ్రత్తగా ఉన్నారు. 2వ వచనంలో, అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనాను మాట యందు తప్పని వేళ అటువాడు లోపము లేనివాడే తన సర్వ శరీరంలో స్వాధీనమందుంచుకున్న శక్తి గల వాడు. అందుకనే మాట చాలా ప్రాముఖ్యం. అవునా, నేను చేస్తానంటే చేయాలి, ఇంకా తప్పకూడదు అన్నమాట. 15వ కీర్తనలో కూడా ఉంటుంది, దేవుని సన్నిధిలో నిలవదగిన వారు ఎవరంటే యథార్థమైన ప్రవృత్తిని కలిగి ఉండాలి. మాటలో తేడా అనేది ఒకవేళ మాట ఇచ్చి నెరవేర్చలేనప్పుడు వెంటనే మనం చెప్పాలి, ఇలా అన్నాను కానీ నేను చేయలేకపోయినాను. సో మాట ఇచ్చే ముందే జాగ్రత్తగా ఉండాలి. అనేకసార్లు దేవుని ఎదుట కూడా తీర్మానం చేసుకుంటాం, నేను ఏదేదో చేస్తాను ప్రభువా అని తీర్మానం చేస్తాం, కానీ కొన్నిసార్లు చేయలేము అన్నమాట. అందుకనే ప్రతిదీ మనం ఏదైతే మాట ద్వారా కమిట్ అవుతామో దాన్ని చేయాలి. యెఫ్తా గురించి చూసాం. యెఫ్తా మాట ఇచ్చాడు దేవుడికి, నేను విజయం పొందిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు నాకు ఎవరైతే ఎదురవుతారో, ఏదైతే ఎదురవుతుందో దాన్ని నీకు నిలబడ్డాడా లేదా? అట్లా మాట ఇచ్చి ఏం చేశాడు? లేక తన కుమార్తె ప్రాణాన్ని తన క్రైమ్గా చెల్లించవలసి వచ్చింది. విజయం అంతా కూడా ఆవిరైపోయింది, ఎంతో దుఃఖాక్రాంతుడైపోయాడు. సో ఆ రీతిగా జాగ్రత్తగా ఉన్నాడు. అనాలోచితంగా కాదు, కానీ అయితే మనం ఛాలెంజ్ తీసుకోవాలి. అనేకసార్లు నేను ఇది చేస్తాను అది చేస్తానని తీర్మానం చేసుకుని ఆ మాట నిలబెట్టేది చేసుకోవాలి. మీరంతా వస్తున్నారు రెగ్యులర్గా. సో ఇలా ఈ కంటిన్యూటీ అనేది ఉండాలి. మిగిలిన వారు కూడా అలా తీర్మానం చేసుకోవాలి. ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ఇలాంటి విషయాలన్నింటిలో కూడా దేవునికి మాట ఇచ్చి, గత సంవత్సరంలో మనం పెద్దగా దేవునికి సేవించకపోయి ఉండొచ్చు, సేవించిన వారిని బట్టి వందనాలు. అయితే మిగిలిన వారందరూ కూడా అటువంటి తీర్మానం చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. మాట తప్పినవాడు లోపం కలిగినవాడు, మాట తప్పనివాడు మాట మీద నిలబడినవాడు శక్తి గలవాడు, లోపము లేనివాడుగా ఉంటాడు. 3వ వచనంలో, గుర్రములు మనకు లోబట్టుకై నోటికి కళ్ళం బట్టి వాటి శరీరం అంతా త్రిప్పుదాం కదా. గుర్రాలు మాత్రం, మన జంతువులు మాత్రం మనకేం చేయాలి? మనం మాత్రం దేవునికి లోబడకూడదు. అలా ఉండకూడదు కదా. మనం కూడా దేవునికి లోబడాలి. కాబట్టి గుర్రాలు లోబడటానికి ఏం చేస్తున్నారంటే కళ్ళెం పెడుతున్నారు. అట్లాగే మన నోటికి కూడా మనం ఏం పెట్టుకోవాలి? కళ్ళెం పెట్టుకుని దేవునికి లోబడేటట్టుగా ఉండాలి. తర్వాత గుర్రాల గురించి చెప్పాడు, గుర్రాలను మనం లోపరుచుకుంటామని. తర్వాత వాడ నడిపేవారు 4వ వచనంలో, వాడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడు నడుపు అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత. సో ఈ చుక్కాని వాడి గురించి ఎందుకు చెప్తున్నాడు అంటే 5వ వచనంలో, అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును కదా. మన నాలుగు కూడా వాడికి చుక్కాని, ఎంతో చిన్న చుక్కాని, పెద్దవాడిని విపరీతమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా, వాతావరణ పరిస్థితుల్లో కూడా నావికుడు తన ఉద్దేశ ప్రకారం నడిపించడానికి చుక్కాని ద్వారా వాడిని ఏ విధంగా కంట్రోల్లో పెట్టుకుంటాడో, మన సర్వ శరీరాన్ని, మన ఆలోచనలు అన్నీ కూడా దేవునికి లోబడినట్లుగా ఏం చేయాలి? మన నాలుకను కూడా అదుపులో పెట్టుకోవాలి. కాబట్టి ముందు
అందుకనే పవిత్రమైన పెదవులు మనకి కావాలి. యెషయా కూడా అందుకనే నేను అపవిత్రమైన పెదవులు గల వాడిని, అపవిత్రమైన పెదవులు గల వారి జనుల మధ్యలో ఉంటున్నాను అని చెప్పినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు అయ్యో నశించుతుంది అన్నప్పుడు ఆ పరలోక అగ్ని తీసుకుని వచ్చి దూత ఏం చేస్తే పెదాలకి తగిలించగా ఏమయ్యాడు అతను? అప్పుడు ప్రవచించాడు. అప్పుడు నేనున్నాను, నేను నీ ప్రజలకి నేను చెప్పిన మాటలు చెప్తాను అన్నప్పుడు, అప్పుడు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అని ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. 9:6 యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యభారం అంతా ఆయన మీద ఉంటుందని, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడని ఈ ప్రవచనాలన్నీ కూడా చెప్తూ వచ్చాడు. సో అలాగా దేవుని వాక్యాన్ని మనం డీల్ చేసేటప్పుడు దేవుని బిడ్డలంగా నాలుక పవిత్రంగా ఉండాలి, ఉన్నట్టు చెప్పాలి. కొన్నిసార్లు బలహీనతలు ఉంటాయి కాబట్టి ఒకవేళ నెరవేర్చిన మాట అయితే మాట ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మన వాళ్ళు ఏంటంటే భక్సింగ్ గారు అలాంటి వాళ్ళ ద్వారా ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుని చిత్తం అయితే చేస్తాను, దేవుని చిత్తం అయితే చేస్తాను. దేవుని చిత్తం అయితే మీటింగ్కి వస్తాను అనకూడదు. అది దేవుని చిత్తమే నువ్వు రావటం, కానీ ఏం చేయాలి? ఇది నీ చిత్తం చేస్తానని తీర్మానం చేసుకోవాలి. అది కొన్ని విషయాల్లో ఎవరైనా ఏదైనా అడిగారు, ప్రభు చిత్తం అయితే నేను వస్తానని చెప్పాలి, ఓకేనా? లేకపోతే అప్పుడు దాంట్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇబ్బంది కలిగిందంటే ఏదన్నా, కొంతమంది ఏంటంటే ఉద్రేకపూరితంగా ఉంటారు. ముందు మాట ఇచ్చేస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మనసు మారిపోతుంది అన్నమాట కదా. అలా ఉండకుండా జాగ్రత్తగా మన సర్వ శరీరాన్ని, నాలుకని ముఖ్యంగా ఆధీనంలో పెట్టుకోవాలి. నాలుకని ఇంక దేనితో పోలుస్తున్నాడంటే అగ్నితో పోలుస్తున్నాడు. నాలుక కూడా చిన్న అవయవంలో బాగుగా అదిరిపడదు కదా. మన అవయవాల్లో ఉన్న అన్నిటికంటే కూడా అదిరిపడేది ఏంటండి? పైకి కిందకి కొట్టుకుంటూనే ఉంటుంది నాలుక. కాబట్టి ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడుగును ఏం చేస్తుంది? ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టేస్తుంది నాలుక. 10 మందిలో, 100 మందిలో, 1000 మందిలో, సొసైటీలోనే పెట్టేస్తుంది. ఎవరు ఏదంటారు, ఇంకో గొడవలు స్టార్ట్ అయిపోతాయి, అల్లర్లు స్టార్ట్ అయిపోతాయి. సో అందుకనే కపట నాలుకలు ఉండదు. చూడండి, అబద్ధములాడు నాలుకలు ఉండదు. 12వ కీర్తనలో ఉంటుంది, అది తంగేడు నిప్పులతో నాలుకని కాల్చేయాలంటారు. అటువంటి మాటలు ఉంటాయండి. ఆయన నాలుకను అటువంటి నాలుక కాకుండా మన నాలుక అంటే మన మాటలు పవిత్రంగా ఉండేటట్టు, యథార్థంగా ఉండేటట్టు, ఇతరులకి మేలు కలిగించేటట్టు, క్షేమకరమైన మాటల్ని ఉచ్చరించేటట్టుగా మనం ఉండాలి. మన మాట, మన సంభాషణ ఉప్పు వేసినట్టు కృపాసహితంగా, రుచికరంగా ఉండాలి. అంటే ఇతరులకి క్షేమాన్ని, మేలుని, ఆదరణను కలిగచేయాలి. తర్వాత ప్రపంచాన్ని అంతటిని ఏం చేస్తుందంటే సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమును నాకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. కాబట్టి ఈ నాలుకే కదండి మన పాపానికి సాదృశ్యం ఉంది. చివరికి ఇది నరకం వరకు కూడా తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అందుకనే నాలుక చాలా జాగ్రత్త. విశ్వాసులు అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. విశ్వాసులు మరి జాగ్రత్తగా ఉండాలి. 7వ వచనంలో మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతీయ నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయన కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయలేరు. అది మరణకరమైన విషయంతో నిండినది, అది నిరర్ఘళమైన దుష్టత్వమే. ఎందుకంట దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనిషిని ఏం చేస్తాం? శపిస్తాం.
కాబట్టి మనం ఆశీర్వచనం పలకాలి కానీ దేవుని స్తుతించే మనము శాపవచనాలు కానీ ఇతరులకి మనుషులకి విరోధంగా మనం మాట్లాడటానికి వీలు లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మన నాలుకను మనం చూసుకోవాలి. ప్రభువును ప్రేమించే మనము, ప్రభువును స్తుతించే మనము మనం మనుషుల్ని ఏ రీతిగా చూస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. వారి ఏళ్ళ మన నాలుకని ఎలా ఉపయోగిస్తున్నాం అనే విషయాలు కూడా చూసుకోవాలి. 10వ వచనములో ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనము బయలు వెళ్ళును. నా సహోదరులారా ఇలాగా ఉండకూడదు కదా. ఇదే నాలుగుతో ఏం చేస్తాం? దేవుడు నిన్ను దీవించునుగాక. మళ్ళీ నువ్వు నాకు ఎవరైనా తిరుగుబాటు చేశారు, నిన్ను శపించునుగాక. ఇది జరుగుతుంది సంఘం. సో ప్రతి చోట కూడా ఎవరైనా కష్టపెడితే వెంటనే శపించేస్తారు అన్నమాట. సో అలా దేవుడే చూసుకుంటాడు. కాబట్టి మన పని అంతా ఏంటి? ఇతరులు దీవించాలి. ఏం చేస్తున్నారు? వారు తెలియక చేస్తున్నారు, ప్రభువా క్షమించు. ఏం మాట్లాడుతున్నారు? తెలియక క్షమించు. అది కాబట్టి ఆ విధంగా ఇవన్నీ ఎందుకంటే శాపనార్థాల దగ్గరికి పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరు, చేదు నీరు. కానీ మన నాలుకలో మాత్రం ఉంటుంది, మన నోట్లో మాత్రం ఉంటుంది. నాలుకలో తీయని మాటలు ఉంటాయి, చేదు మాటలు ఉంటాయి. కాబట్టి అలా ఉండకూడదు. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఒక్కదానికేనండి. ఎవరు? ఈయన. ఇది అందుకనే ఈయన క్రియాపూర్వకమైన జీవితం గురించి యాకోబు ఏం చేస్తున్నాడు? విశ్వాసాలందరికీ కూడా హెచ్చరిక చేసి నేర్పిస్తున్నాడు అన్నమాట. దాని ద్వారా వచ్చే ఎంత నష్టమో, ఎంత శాశ్వత నష్టానికి కూడా గురి చేస్తుంది. చివరికి మనల్ని నరకానికి కూడా పంపేటట్టుగా చేస్తుంది. అలాగా ఉండాలి. అందుకనే మోషే కూడా ఎంతో సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతట్లో నమ్మదగిన వాడు. ఒకవేళ వాళ్ళు అపవిత్రమైన కార్యాలు చేసినప్పటికీ ఇశ్రాయేలు వారి పక్షంగా దేవునికి మొరపెట్టి దేవుని యొక్క ఉగ్రత నుంచి విడిపించిన వాడు. చివరికి ద్రోహులారా అన్నాడు. తర్వాత బండని మాట్లాడమంటే రెండోసారి కొట్టేశాడు, 2 సార్లు. సో కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉంటాయండి. తద్వారా ఏమైంది? తాను కనాను చేరలేకపోయాడు, తన ఉద్యోగం కూడా కోల్పోయాడు. చాలు ఇక్కడి నుంచి అని యెహోషువ తన తర్వాత ఏర్పరచబడ్డాడు. అందుకనే మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 12వ వచనంలో నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయను కదా. ఒక చెట్టుకి ఏ చెట్టుకి ఆ చెట్టు పండ్లే, కానీ మనిషికి నాలుగుకి అట్లా లేదు. ఎన్ని 2 ఉంటాయి. అది లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన మనం నూతన స్వభావం ఉండాలి. తర్వాత అందుకనే యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు. ఆఖరికి మాట చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో. మత్తయి సువార్త 28. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూడండి. వారి కొత్త భాష మాట్లాడుదురు. వారి కొత్త భాష వారు లేదా మార్కు సువార్త
నాలుగోసారి ఎంతమ్మా? మార్కు సువార్త 16వ అధ్యాయము రైట్. చదువమ్మా. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. ఏం మాట్లాడతారండి? కొత్త భాష. అయితే మన భాష కూడా మారిపోవాలి. అంతకుముందు అపవిత్రమైన భాష, ఇప్పుడు పవిత్రమైన భాష. కాబట్టి దేవుడు ఆ శక్తి ఇస్తాడు మనకి. కనుక దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తి ఇస్తున్నాడు. తర్వాత మనం ఎప్పుడు కూడా కొత్త భాష మాట్లాడాలి. చాలామంది అందుకనే విశ్వాసులు మాట్లాడేటప్పుడు లోకానుసారంగా లౌకికమైన మాటలు వినియోగించకూడదు. కాబట్టి మా రోజుల్లో అట్లా ఖచ్చితంగా ఉండేది. అప్పుడే అందుకనే పౌలు అంటాడు, నేను విశ్వాసులతో మాట్లాడినట్టు మాట్లాడలేకపోతున్నాను అంటాడు. 1 కొరింథీ 3వ అధ్యాయంలో. చదవండి ఆఖరిగా 1 కొరింథీ 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. వీళ్ళు దేవుని బిడ్డలు దేవుని సేవకుడితో ఎలా మాట్లాడాలో కూడా అర్థం అవుతుంది. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అందుకనే మీరు క్రీస్తునందు పసిబిడ్డలే, మేలు కీడుల్ని వివేచించలేకపోతున్నారు. నీతి వాక్యం ముందు మీరు ఎదగట్లేదు. కాబట్టి మీరు ఎలా మాట్లాడాలని మీ సెన్సెస్ని కూడా మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అని వాళ్ళు హెచ్చరిస్తారు. కాబట్టి ఈ దినాల్లో ఈ లేఖనాలన్నీ మనకి ఇచ్చాడు. కాబట్టి పౌలు మన మధ్యలో లేనప్పటికీ తాను రాసిన ఈ లేఖన లెటర్స్ని బట్టి మనం పౌలు ఉన్నట్టుగానే మన మధ్యలో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. సో మనం జాగ్రత్తగా ఉన్నాం. ఆ రీతిగా ఉండి మనం దేవుని బిడ్డలుగా కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం.